ముంబైలో క్రికెటర్ శ్రీశాంత్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీశాంత్ తో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ అరెస్టులు జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల మీద ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అందులో శ్రీశాంత్ పాత్ర మీద కొంత సమాచారం లభించింది. శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరు ప్లేయర్స్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు మరో ముగ్గురు బుకీలను కూడా అరెస్ట్ చేశారు. ఇంకో ఇద్దరు బుకీల కోసం వేట సాగిస్తున్నారు. అయితే ఈ T20 మ్యాచెస్ జరుగుతున్న నేపథ్యంలో ఈ స్పాట్ ఫిక్సింగ్ కి బుకీల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఢిల్లీ పోలీసులకు చాలా కాలం క్రితం నుంచి సమాచారం ఉంది. ఆ బుకీల మీద నిఘా పెట్టిన పోలీసులు వారు ఎవరెవరిని సంప్రదిస్తున్నారు, ఏ రకంగా ఈ డీల్ కుదురుస్తున్నారు, స్పాట్ ఫిక్సింగ్ కి ఏ రకంగా పాల్పడుతున్నారు అన్న దాని మీద పూర్తి స్థాయిగా నిఘా పెట్టి ఉంచారు. ఆ క్రమంలోనే శ్రీశాంత్ దొరికిపోయాడు. శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరు ప్లేయర్స్ కూడా దొరికినట్టుగా ఢిల్లీ పోలీసు అధికారులు చెప్తున్నారు. ముగ్గురు బుకీలను ఇప్పటికైతే అరెస్ట్ చేశారు. ఆ బుకీల దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఇంకా ఏ ప్లేయర్స్ తోటి సంబంధాలు కొనసాగించారు, స్పాట్ ఫిక్సింగ్ కి ఏ రకంగా పాల్పడ్డారు, మ్యాచ్ జరిగే రోజు అప్పటికప్పుడే ఈ ఫిక్సింగ్ కి పాల్పడుతూ బుకీలు ఈ రకమైన దందా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా ఢిల్లీ పోలీసులు మరికొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇద్దరు బుకీలు పారిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆ పరారీలో ఉన్న ఇద్దరు బుకీల్ని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఢిల్లీ పోలీసు అధికారులు వెల్లడించారు. అది స్పాట్ ఫిక్సింగ్ కి సంబంధించి పోలీసులకి ఎక్కడి నుంచి సమాచారం అందింది? ఈ T20 మ్యాచెస్ జరుగుతున్న క్రమంలోనే IPL మ్యాచెస్ ప్రతిసారి కూడా అనేక రకాల నేరాలకు అడ్డాగా మారుతుంది. ఒకవైపు బెట్టింగ్ కి ఈ T20 మ్యాచ్లు ఆసరాగా మారుతుంటే, మరోవైపు ఈ బెట్టింగ్ ని ఆసరా చేసుకుని ఈ స్పాట్ ఫిక్సింగ్ అన్నది కూడా జరుగుతున్నట్టుగా పోలీసులకి మొదటి నుంచి కూడా అనుమానం ఉంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్ మాఫియా అనేది విస్తరించి ఉంది. ఒక మ్యాచ్ మీద అనేక రకాలుగా బెట్టింగ్ కి పాల్పడుతూ వస్తున్నారు. ఆ బెట్టింగ్ ఎవరి వైపు ఎక్కువ లాభార్జన చేకూర్చగలుగుతారో ఆ మ్యాచ్ ప్రభావితం చేసేలాగా ఈ స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడే బుకీలు కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా పోలీసులకు, ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. ఆ ప్రకారమే బుకీల మీద నిఘా పెట్టి ఉంచారు. వారి కదలికలు, వారి ఫోన్ కాల్స్ ని ట్రేస్ చేస్తూ ఆ ప్లేయర్స్ మీద కూడా ఓవైపు నిఘా ఉంచారు. ప్లేయర్స్ ఎవరెవరిని కలుస్తున్నారు, బుకీలు ఎలా వీళ్ళని సంప్రదిస్తున్నారు, ఫోన్ ద్వారానా లేక డ్రెస్సింగ్ రూమ్ లో సంప్రదిస్తున్నారా, ఇటువంటివన్నీ కూడా నిఘా పెట్టి ఉంచిన తర్వాత ఒక పక్క ఆధారాలు సేకరించిన తర్వాతనే ఈ ఢిల్లీ పోలీసులు ఈ అరెస్టులకు పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికైతే శ్రీశాంత్ దొరికిపోయాడు. శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరు ప్లేయర్స్ దొరికారు. ఇంకా కొంతమంది ప్రముఖ ప్లేయర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టుగా మనకి ఇప్పటికీ సమాచారం అందుతోంది. ఇంకా పోలీసులకు వారికి సంబంధించి పక్కా ఆధారాలు లభించిన తర్వాత తదుపరి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.